హాయ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలో మనమైతే క్లాసిఫికేషన్ ఆఫ్ ఎనర్జీ సోర్సెస్ గురించి డిస్కస్ చేద్దాము. ఇది మనకి షార్ట్లో అడగచ్చు, లాంగ్లో అడగచ్చు. అండ్ ఎస్పెషల్గా ఈ డీసీ సర్క్యూట్స్ చేసే వాళ్ళకి మీకు క్లాసిఫికేషన్స్ తెలిసి ఉండాలి బెట. యాక్చువల్గా ఎనర్జీ సోర్సెస్ని టూ టైప్స్గా డివైడ్ చేశారు. వన్ ఈజ్ ద ఇండిపెండెంట్ సోర్స్ అండ్ అనదర్ వన్ ఈజ్ ద డిపెండెంట్ సోర్సెస్. మరి ఇండిపెండెంట్ సోర్సెస్లో ఏమేమి ఉంటాయి అని అంటే ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ అండ్ ఇండిపెండెంట్ కరెంట్ సోర్స్. అండ్ డిపెండెంట్ సోర్సెస్లో డిపెండెంట్ వోల్టేజ్ సోర్సెస్ అది మళ్ళీ టూ టైప్స్. అదేమవుతుందంటే వోల్టేజ్ కంట్రోల్ వోల్టేజ్ సోర్స్, కరెంట్ కంట్రోల్ వోల్టేజ్ సోర్స్. అండ్ డిపెండెంట్ కరెంట్ సోర్సుల్లో మనకి దిస్ వన్ ఈజ్ ద వోల్టేజ్ కంట్రోల్ కరెంట్ సోర్స్ అండ్ కరెంట్ కంట్రోల్ కరెంట్ సోర్స్. ఓకే, ఇది నేను మీకు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ సర్క్యూట్ డయాగ్రామ్ మీకోసం. 2025 స్టూడెంట్స్ మీ అందరికీ కింద వాట్సాప్ గ్రూప్ ఇచ్చాను, BEE-M1 ఆల్ మన ఛానల్లో అవైలబుల్ ఉన్నాయండి. అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. వాట్సాప్ గ్రూప్ నుంచి మనకి కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే బేటా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండిపెండెంట్ సోర్స్ గురించి డిస్కస్ చేద్దాం. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మీకోసం నేను చాలా కష్టపడి కంటెంట్ రెడీ చేస్తున్నాను కాబట్టి కంపల్సరీ ఒక లైక్ ఇవ్వండి అండ్ వీలైతే షేర్ చేయండి. నేను ఇండిపెండెంట్ సోర్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇండిపెండెంట్ సోర్స్కి మీకు నేను డయాగ్రమెటికల్గా ఇండిపెండెంట్ సోర్స్ అంటే ఏంటో చెప్తాను చూడండి. ఫస్ట్ ఇండిపెండెంట్ సోర్స్ అంటే ఏంటిది అని అంటే కరెంట్ అండ్ వోల్టేజ్ బోత్ ఆర్ కాన్స్టెంట్గా ఉంటాయి. ఏంటంటే కరెంట్ వోల్టేజ్ అనేది కాన్స్టెంట్గా ఉంటాయి. సపోజ్ నేను ఇండిపెండెంట్ సోర్స్లో ఒక బ్యాటరీ తీసుకున్నాను, రైట్? ఈ బ్యాటరీ పాజిటివ్ అండ్ నెగిటివ్, ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది నాకు 5 volts ఉంది. కరెంట్ అనేది సమ్ 2 యాంప్లిఫైయర్ ఉంది అనుకోండి బెట. ఉంటే కనుక నాకు ఇక్కడ ఇండిపెండెంట్ సోర్సెస్లో ఆల్వేస్ ఏంటంటే వోల్టేజ్ అండ్ కరెంట్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. అంటే దేని మీద డిపెండ్ అవ్వదు. సర్క్యూట్లో మీరు దీన్ని ఏ సర్క్యూట్కి కనెక్ట్ చేసినా ఎనీ చేంజెస్ ఉన్నా ఇవి మాత్రం చేంజ్ అవ్వవు. దట్ ఈస్ ఇండిపెండెంట్ సోర్స్. దీనిలో మనకి ఇండిపెండెంట్ సోర్సెస్లో అవర్ ఫస్ట్ టైప్ ఈస్ ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ గురించి చెప్తాను నేను. చూడండి, ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్స్, ఇండిపెండెంట్ మరి ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్సులో దీన్ని నేను మీకు సర్క్యూట్ డయాగ్రామ్ యూస్ చేసి చెప్తాను. అది తెలియడానికి ముందు ఫస్ట్ మీకు ఇండిపెండెంట్ సోర్స్ యొక్క దాన్ని మనం ఏ విధంగా డినోట్ చేస్తాము అని అంటే ఇండిపెండెంట్ సోర్స్ను మనము ఈ విధంగా సర్కిల్తోనే డినోట్ చేస్తాను. ఓకే, నేనేం చేస్తానంటే ఇండిపెండెంట్ సోర్స్ తీసుకొని దానికి ఇప్పుడు ఇండిపెండెంట్ సోర్స్లో పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంది, పాజిటివ్ అండ్ నెగిటివ్, రైట్? దీన్ని నేను ఏం చేస్తాను, నాకు ఇక్కడ 5 volts అండి. ఎందుకని నేను వోల్టేజ్ సోర్స్ గురించి డిస్కస్ చేస్తున్నాను. దీన్ని నేను ఏం చేస్తాను, ఇక్కడ రెసిస్టెన్స్ ఇచ్చాను. సమ్ రెసిస్టెన్స్ ఇది 10 ohms అనుకోండి బేటా. అండ్ దీన్ని ఈ విధంగా కనెక్ట్ చేశాను. ఇక్కడ నుంచి ఇక్కడ ఒక రెసిస్టెన్స్, ఇది ఒక 20 ohms తీసుకున్నా. సరే, ఇక్కడ నేను మీకు ఏమని చెప్తున్నాను అని అంటే ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అని అంటే ఇప్పుడు నాకు పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత ఉంది, ఇక్కడ 5 volts ఉంది. నేను ఏమని చెప్తున్నాను, ఇండిపెండెంట్ సోర్స్ అంటే the voltage and current is always constant, but we are discussing about voltage source. అంటే మీరు ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ ఉన్న బ్యాటరీని నేను ఒక సర్క్యూట్కి రెసిస్టెన్స్ యూస్ చేసి ఇక్కడ 2 రెసిస్టర్స్ యూస్ చేసి కనెక్ట్ చేశాను, రైట్? సపోజ్ నాకు ఇక్కడ 10 ohms బదులు 20 ohms తీసుకుంటాను. అండ్ 20 ohms బదులు 30 ohms కావచ్చు, 40 ohms తీసుకోండి. బట్ ఎనీథింగ్ మీరు ఇక్కడ ఇది చేంజ్ చేసినప్పటికీ రెసిస్టెన్స్, బట్ దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ అవర్ వోల్టేజ్. వోల్టేజ్లో చేంజ్ అనేది ఉండదు. అర్థమైందా? వోల్టేజ్లో ఎలాంటి తేడా అనేది మనకి రాదు. దాట్ ఈస్ ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్స్. అర్థమైంది కదండి? ఇప్పుడు మనం ఇండిపెండెంట్ కరెంట్ సోర్స్ గురించి డిస్కస్ చేద్దాము. జస్ట్ నోట్ డౌన్.
నెక్స్ట్ ఇండిపెండెంట్ కరెంట్ సోర్స్. మరి ఇండిపెండెంట్ కరెంట్ సోర్స్ అంటే ఏంటిది? నేను ఆల్రెడీ చెప్పాను. ఇండిపెండెంట్ సోర్స్లో కరెంట్ అండ్ వోల్టేజ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేవి కాన్స్టెంట్గా ఉంటాయి. ఇందాక వోల్టేజ్ సోర్స్కి చూసాము కదా. ఇప్పుడు కరెంట్ సోర్స్ ఎలా అనంటే, సపోజ్ నాకు ఒక ఫస్ట్ ఇండిపెండెంట్ సోర్స్ తీసుకుంటున్నాను. ఇండిపెండెంట్ సోర్స్లో కరెంట్ ఫ్లో ఇలా ఉంది. ఓకే, నేను దీన్ని ఒక సర్క్యూట్ డయాగ్రామ్ని ఒక ఒక 2 రెసిస్టర్స్కి కనెక్ట్ చేశాను. రైట్, ఇది ఒక 5 ohms తీసుకోండి, ఇది ఒక 3 ohms అనుకోండి. ఓకే, చేసినప్పుడు ఇక్కడ నాకు 2 యాంప్లిఫైయర్ కరెంట్ అనేది ఫ్లో అనేది అవుతుంది. రైట్, బట్ ఇండిపెండెంట్ కరెంట్ సోర్స్లో మీరు గనక ఇంటర్నల్గా ఉన్నటువంటి సర్క్యూట్లో ఇది రెసిస్టెన్స్, నేను దీన్ని 10 చేసినా, దీన్ని ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసినా, 7 చేసినా, దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ అవర్ కరెంట్ ఫ్లో. ఇది మాత్రం కాన్స్టెంట్గా ఉంటుంది. దాన్నే ఇండిపెండెంట్ కరెంట్ సోర్స్ అని అంటాము. ఓకేనా, అర్థమైంది కదండి. ఈ విధంగా ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్స్, వోల్టేజ్ కరెంట్ సోర్స్ అనేది వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనము డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్లో 2 టైప్స్ అండ్ డిపెండెంట్ కరెంట్ సోర్స్లో 2 టైప్స్ ఉన్నాయి. అవి డిస్కస్ చేద్దాము. జస్ట్ సెకండ్, చూడండి అమ్మా, ఇక్కడ మనము డిపెండెంట్ వోల్టేజ్ సోర్సెస్లో 2 టైప్స్ ఉన్నాయని చెప్తున్నాను. ఒకటి ఏంటిది? వోల్టేజ్ కంట్రోల్ వోల్టేజ్ సోర్స్ అండ్ కరెంట్ కంట్రోల్ వోల్టేజ్ సోర్స్. ఇది ఎలా అనంటే, ఇందాక మనం కరెంట్కి అండ్ వోల్టేజ్కి తీసుకున్నాం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిపెండెంట్ సోర్సెస్ని మనము ఇక్కడ ఏదైతే మనకి చూడండి, డిపెండెంట్ సోర్సెస్ని ఈ షేప్తో డినోట్ చేస్తాం. ఓకే, డైమండ్ షేప్తో డినోట్ చేస్తాము. ప్లస్ మైనస్, నేను దీన్ని బ్యాటరీకి కనెక్ట్ చేశాను. పొటెన్షియల్ డిఫరెన్స్ బ్యాటరీకి కనెక్ట్ చేసినప్పుడు ఇక్కడ నేను రెసిస్టెన్స్కి కనెక్ట్ చేశాను. 5 ohms 10 ohms. ఇక్కడ మనకి దీన్ని నేను ఒక ఇండిపెండెంట్ సోర్స్కి కనెక్ట్ చేసేస్తే అక్కడ ఏమవుతుంది అని అంటే, ఇక్కడ డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ అంటే ఇప్పుడు ఈ 2 టర్మినల్స్ మధ్యలో నాకు పొటెన్షియల్ డిఫరెన్స్ Vx గనక చేంజ్ అవుతుంది అని అంటే, దెన్ ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఏమవుతుంది, అండ్ దిస్ ఇస్ ఆల్సో చేంజ్, దిస్ వోల్టేజ్ ఈజ్ ఆల్సో చేంజ్. అంటే ఏమంటున్నాను నేను, డిపెండ్స్ అపాన్ ద గివెన్, ఏంటంట, డిపెండ్స్ అపాన్ ద వోల్టేజ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అండ్ సర్క్యూట్లో ఉన్నటువంటి డిఫరెంట్ ఎలిమెంట్స్ మీద డిపెండ్ అయ్యి ఇక్కడ నాకు పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది, వోల్టేజ్ అనేది చేంజ్ అవుతుంది. దాన్నే నేను వోల్టేజ్ కంట్రోల్ వోల్టేజ్ సోర్స్ అంటాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి, నాకు ఇప్పుడు దీన్ని ఇది తీసుకున్నాను నేను, ఏంటిది, డిపెండెంట్ సోర్స్. ఇక్కడ నుంచి నేను కరెంట్ ఫ్లోకి తీసుకున్నాను, ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ తీసుకున్నాను. ఓకే, ఇక్కడ ఏంటంటే కరెంట్ ఐ అనేది పాస్ అవుతే ఐ ఏమవుతుందంటే నాకు ఇక్కడ జస్ట్ సెకండ్, ఐ ఎలా ఉంది, ఐ ఇక్కడ ఇటువైపు ఏమో ఐఎక్స్ అవుతుంది, ఇటు ఐవై డివైడ్ అవుతుంది. సపోజ్ అంటే ఈ 2 టర్మినల్స్ మధ్యలో ఆర్ ఈ 2 టర్మినల్స్ మధ్యలో కరెంట్ అనేది ఈ 2 దీనికి ఈ 2 టర్మినల్స్ మధ్యలో కరెంట్ అనేది ఐఎక్స్గా డివైడ్ అయ్యింది అనుకోండి. కరెంట్ అనేది 10 ohms కాస్త డిఫరెంట్ చేంజ్ అయిపోతుంది, 5 ohmsగా అవుతుంది అన్నప్పుడు ద సేమ్ టైం ఇక్కడ కరెంట్ ఫ్లో అనేది ఇక్కడ కూడా మనకి ఇది ఏమవుతుంది, దిస్ ఈజ్ ఆల్సో చేంజ్. అంటే ఏంటిది, కరెంట్ కంట్రోల్డ్ వోల్టేజ్ సోర్స్ అంటాం. దీన్ని ఏమంటాం, కరెంట్ కంట్రోల్డ్ వోల్టేజ్ సోర్స్ అంటాం. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏంటిది, వోల్టేజ్ కంట్రోల్ కరెంట్ సోర్స్ అండ్ కరెంట్ కంట్రోల్ కరెంట్ సోర్స్ గురించి సర్క్యూట్ డయాగ్రామ్ చెప్తాను. అంటే నాకు ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ చేంజ్ అయినప్పుడు ఇక్కడ చేంజ్ అవుతుంది, ఇక్కడ కనుక కరెంట్ డిఫరెన్స్ చేంజ్ అయినప్పుడు ఇక్కడ నాకు కరెంట్ ఫ్లో అనేది చేంజ్ అవుతుంది. అర్థమైంది కదండి. ఈ విధంగా రాయాలి. ఇది మీకు ప్రాబ్లమ్స్ ఎందుకు మేడం ఇవన్నీ చెప్తున్నారు అంటే, కేవీఎల్ కేసీఎల్ చేయాలంటే మీకు ఇవన్నీ వచ్చి ఉండాలండి. నెక్స్ట్ చూడండి అమ్మా, ఇక్కడ నేను ఇందాక మనం పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది అందులో ఉన్నటువంటి పొటెన్షియల్ మీద చేంజ్ అవుతుంది. ఇక్కడ కరెంట్ ఫ్లో తీసుకున్నాను. ఒకటి ఏంటంటే వోల్టేజ్ కంట్రోల్ చేస్తుంది, ఇంకొకటి
కరెంట్ కంట్రోల్ చేస్తుంది. అది ఎలా అనంటే, ఇప్పుడు నేను ఈ సర్క్యూట్ డయాగ్రామ్ తీసుకున్నాను. దీన్ని నేను ఇండిపెండెంట్ సోర్స్‌కి కనెక్ట్ చేశాను. ఇక్కడ ఏంటిది కరెంట్ ఫ్లో ఇలా ఉంది. ఇక్కడికొచ్చేసరికి ఇది కరెంట్ ఫ్లో అనేది ఏమంటున్నాను అనంటే, ఈ కరెంట్ ఫ్లో అనేది ఈ డయాగ్రామ్‌లో ఏమవుతుంది? కరెంట్ సోర్స్ పొటెన్షియల్ ఇదేంటిది నాకు డిపెండెంట్ కరెంట్ సోర్స్. దీన్ని డిపెండెంట్ కరెంట్ సోర్స్ అంటాను. ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి కరెంట్ అనేది నేనేమవుతున్నాను, ఇది దేని మీద డిపెండ్ అవుతుందంటున్నాను, ఇది నాకు పొటెన్షియల్ డిఫరెన్స్ గనక Vx తీసుకుంటే దాని మీద డిపెండ్ అయ్యి ఇది చేంజ్ అవుతుంది. అందుకని నేను వోల్టేజ్ కంట్రోల్ కరెంట్ సోర్స్ అంటాను. తర్వాత మీకిది ప్రాబ్లమ్స్‌లో చాలా క్లియర్‌గా చెప్తానులెండి. ఇప్పుడు ఇక్కడ తీసుకున్నాను గదా! ఇక్కడేంటంటే ఇక్కడ కరెంట్ ఫ్లో అవుతుంది గదా! ఇది ఐఎక్స్, ఐవైగా డివైడ్ అయింది. ఈ రెండిటి మధ్యలో కరెంట్ ఫ్లో అనేది నేను ఐఎక్స్ అయితే డిఫరెన్స్ ఒకవేళ 10 ఓమ్స్ ఇక్కడ 5 ఓమ్స్ కాస్త నాకు 7 ఓమ్స్ అయిందనుకోండి చేంజ్ అవుతుంది. చేంజ్ అవుతే అంటే ఐఎక్స్ చేంజ్ అవుతుంది ఇక్కడ. ఈ కరెంట్ అనేది ఇటు కొంచెం పాస్ అవుతుంది, ఇటు కొంచెం పాస్ అవుతుంది. ఇది చేంజ్ అవుతుంది అనంటే ఇదేమంటున్నాను కరెంట్ అనేది దీన్ని ఇక్కడ దీన్ని ఏది కంట్రోల్ చేస్తుంది? కరెంట్ అనేది కంట్రోల్ చేస్తుంది. అందుకని కరెంట్ కంట్రోల్డ్ కరెంట్ సోర్స్ అని అంటాము. ఓకే. వీటి గురించి ఇంకా ఇన్ డీటెయిల్‌గా కావాలా కామెంట్ చేయండి. దీన్ని బేస్ చేసుకొని మనకి లాంగ్ క్వెషన్ ఉంటుంది. అది నెక్స్ట్ వీడియోలో చాలా చాలా క్లియర్‌గా చెప్తాను. ఆల్ ది వెరీ బెస్ట్. థాంక్స్ ఫర్ వాచింగ్.